హాయ్ హలో, నేను మీ విజయ్. రేషన్ కార్డుల గురించి అయితే మనం కొత్తగా అప్లై చేసుకున్న వారి గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను. ఈ వార్తలోకి మనం వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పౌర సరఫరాల శాఖ ఈ బడ్జెట్లో 5,734 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రేషన్ కార్డుల జారీ, అదనపు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసే ప్రక్రియను జనవరి 26 నుంచి ప్రారంభించామని బట్టి విక్రమార్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేషన్ కార్డులో కొత్త పేర్లు నమోదు, తప్పులు సరిదిద్దుకోవడం, కొత్త కార్డుల దరఖాస్తు కోసం చేసుకోవడం ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరినీ ఆధార్ కార్డు, ఇంటి కరెంటు బిల్లు తప్పనిసరిగా జత చేయాలి. ఇంటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు జతపరచాలనుకుంటే వారి ఆధార్ కార్డు పెట్టాల్సి ఉంటుంది. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ప్రభుత్వం 50 రూపాయలు ఫీజుగా నిర్ణయించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. ఇంకా ఎవరైతే ఎక్కడైనా ఈ సేవలో, మీ సేవలో మరి గవర్నమెంట్ అయితే ఏదైతే ఫీజు నిర్ణయించిందో 50 రూపాయలని నిర్ణయించింది. దానికి ఇంకా ఎక్కువగా ఎవరైనా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫిర్యాదు చేయవచ్చు అని మరి ఒక వార్త మనకు వచ్చింది. చాలామంది ఈ సేవలలో అయితే ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. విపరీతంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 50, 100, 1000 ఇట్లా పేదల దగ్గర నొక్కేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా మీరు వారిపైన చర్యలు తీసుకునే విధంగా కంప్లైంట్ చేయవచ్చని ఈ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా ఇప్పటి వరకు 1,50,00,000 మంది అప్లికేషన్లు అందినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 1,00,000 వరకు అప్లికేషన్లు వచ్చాయని, మరో 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కులగణన సర్వే, మీ సేవ కేంద్రాలతో పాటు గతంలో వచ్చిన అప్లికేషన్లన్నీ కలిపి దాదాపు 10 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తుంది. దీనికి తోడు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పుల కోసం 20 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్తో పాటు గ్రామ సభల ఆమోదం వంటి ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి దశల వారీగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో అర్హులను గుర్తించి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దానికి ప్రత్యేకమైన గడువు అంటూ ఏమీ లేదని సివిల్ సప్లైస్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్డుపై ఎవరి ఫోటోలు ఉండవని, కేవలం యూనిక్ నెంబర్తోనే స్మార్ట్ కార్డు ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్తో ఉండే ఈ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నెంబర్లు, అడ్రస్, రేషన్ దుకాణం వివరాలు వచ్చేలా కార్డును రూపొందించినట్లు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. యూనిక్ నెంబర్ ఎంటర్ చేసిన కార్డును స్వైప్ చేసిన పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లో వివరాలు వచ్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్ కార్డుతో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇదండి ఈరోజు రేషన్ కార్డుల గురించి వార్త. కాబట్టి ఇంతకుముందే ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే ఇంకా ప్రభుత్వం వాటికి అప్రూవల్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ త్వరలోనే ఈ ఏప్రిల్ నెలలో వాటిని అప్రూవల్ చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా అంతకుముందు గతంలో ఎవరైనా పేర్లలో మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో అప్రూవల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మరి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి అంతవరకు మన ఈ ఛానల్ని టచ్లో ఉండండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఎవరికైనా తెలియని వారు ఉంటే వారికి ఈ ఛానల్ని ఈ వీడియోని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.